ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. మనము ఈ మధ్య కూడా ఈ శరీరము ఎలా వస్తుంది అనేది కూడా కొంచెం వివరించుకున్నాం మనము. అవునండి. ఇప్పుడు కొన్ని కోట్ల జీవరాశులు శరీరం కోసం అల్లాడుతూ ఉన్నాయని చెప్పేసి అని కూడా మాట్లాడుకున్నాం. అంటే శరీరము అనేది దొరకకుండా ఉంటాయి. అవునవునండి. అది ఏ శరీరమైనా సరే, ఒక మానవ శరీరమే కాకుండా మిగతా శరీరాలు ఏవైనా కూడా దొరకకుండా జీవరాశులు ఎక్కువైపోయినాయి. అవునండి. ఇప్పుడు అటువంటి జీవులు కొన్ని కోటాది కోట్లు శరీరం కోసం అల్లాడుతున్నాయి. అవునండి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు అటువంటి జన్మలు అన్ని తప్పుకొని మనకు మానవ జన్మనే శరీరం వచ్చిందంటే మనము దానికి తగినటువంటి పుణ్యకర్మ చేసుకుంటేనే గాని అటువంటి ఇది రాదు. అవునండి. ఇప్పుడు ఈ శరీరం రావడానికి కూడా అవునండి. కనీసం ఆ స్త్రీ పురుషుల యొక్క ఇది ఒక ఒక నిమిషమైనా, ఒక 5 నిమిషాలైనా కూడా తేడా ఉన్నా కూడా ముందైనా తర్వాత అయినా మనకు ఈ అవకాశం రాదు. మళ్ళీ వేరే వాడు వచ్చి ఉంటాడు వాళ్ళకే. అదే తల్లిదండ్రికి ఒక నిమిషము ముందైనా, ఒక నిమిషం తర్వాత అయినా కూడా వేరే బిడ్డ కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఆ క్షణానికి కూడా మనము అది కూడా తప్పుకొని రాగలిగినాం. అంటే అది తప్పిపోతే కూడా వేరే వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది, కానీ మనం వచ్చేదానికి లేదు. తప్పైంది ఆ క్షణం కూడా. అంటే ఆ ఒక్క క్షణం రావాలన్నా కూడా కరెక్ట్గా మన గుణగణాలకి తగినట్టుగా, మన దీనికి తగినట్టుగా ఉన్నటువంటి తల్లిదండ్రికే మనం చేసినటువంటి కర్మలకు, గుణాలకు ఏవైతే రుణాల బంధాలు ఉన్నాయో అటువంటి వారికి మాత్రమే పుట్టాలనే ఒక ప్రక్రియ ఉంది. ఎందుకంటే ఒకరి రుణం ఒకరు తీర్చుకోవాలి కాబట్టి ఇక్కడ. అంటే అటువంటి విలువైన కాలంలో మనము ఇప్పుడు మనకి జన్మ వచ్చి ఉండేది. అంత సులభంగా రాలేదు. ఇవన్నీ మనము చాలా విషయాలు మనకు తెలియదు. ఇప్పుడైతే అసలు దీని గురించే తెలియబడడం లేదు. ఇప్పుడు మనకి ఈ ఒక్క ఆ కాలానికి రావాలన్నా కూడా మనకు ఇప్పుడు అంటే వివాహము,
ఒక చేసి ఆ స్త్రీ పురుషులకి వాళ్ళని జతపరిచిన తర్వాత అవునండి. ఇప్పుడు ఆ ఆ స్త్రీని ప్రథమంగా తీసుకుంటారు. వారికి ఇప్పుడు అవును. ప్రతి నెల వాళ్ళు ఈ ఈ వాళ్ళకి ఈ రజోగుణం ఇది ఉంది కదా, రజస్సు జరుగుతుంది వాళ్ళకి. అంటే పీరియడ్స్ వస్తాయి, ఋతుసంబంధం. ఋతు సమయం. అవును. ఈ ఋతుకాలాన్ని ఆ తర్వాత ఆ ఋతుకాలం నుంచి రోజులు ఉంటది. అవునండి. ఆ రోజులు తీసుకున్నప్పుడు అవునండి. ఆ ఆ ఒక 5 రోజుల తర్వాత నుంచి అవునండి. ఏ దినము అన్నప్పుడు ఒక 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, ఇట్లా ఒక్కొక్క దినానికి ఆ అవునండి. కాలంలో వారు అదే వారు ఇరువురు ఏకమైనప్పుడు అంటే వారు ఏకమైన కాలానికి సమయాన్ని బట్టి అవునండి. పుత్రులు కలగచ్చు, పుత్రికలు కలగచ్చు. అంటే అవును. స్త్రీలైనా పుట్టచ్చు, పురుషులైనా పుట్టచ్చు. అవునండి. అంటే అదే ఇంకొక సమయంలో నపుంసకత్వం కలిగినటువంటి బిడ్డ పుట్టచ్చు. అవునండి. అవునండి. అంటే ఇక్కడ ప్రధానంగా ఏ దినము ఏ సమయము దానికి ఉంది. ఆ అవునండి. సమయం అయితేనే దానికి తగినట్టుగా బిడ్డలు కూడా పుడతారు. అవునండి. అంటే వీరికి ఏ బిడ్డలు పుట్టాలి, ఏ కర్మానుసారంగా వచ్చి వీళ్ళ పాప పుణ్య కర్మలో భాగంగా ఎటువంటి బిడ్డ రావాలనేది కూడా అవునండి. వీళ్ళే ఇది కూడా వీళ్ళకే కలిగి ఉండాలి. అవునండి. అంటే ఇటువంటి కర్మలు కలిగినటువంటి బిడ్డను ఇప్పుడు ఈ జన్మలో మనం తీసుకొని వస్తాము అని. అవునండి. ఇప్పుడు ఇదే మాదిరిగా అదే ఇన్నో రోజు అది రాత్రి, నడిరాత్రి, తెల్లారుజామున లేదా పగుల, ఏ సమయము అన్నది కూడా ఒకటి ఉంది. ఈ సమయాన్ని బట్టి ఇప్పుడు ఆ బిడ్డ ఎవరి చేతుల్లో ఉందంటే తను కర్మకు తగినట్టుగా ఒక అల్ప ఆయువు కలిగినటువంటి బిడ్డను తెచ్చుకోవచ్చు. అంటే ఆయుష్ తక్కువగా ఉండే బిడ్డని వీళ్ళ కర్మానుసారంగా ధనము లేని వాడిని, అంటే ఎప్పుడు ధనం కోసము ఇబ్బంది పడే బిడ్డను తెచ్చుకోవచ్చు, ఉన్నిందంతా పోగొట్టుకోవచ్చు. అంటే అటువంటి పుత్రుడు పుట్టచ్చు. ఏది ఈ ఇరువురు ఏకమయ్యే సమయాన్ని బట్టి ఇటువంటి అది ఏ దినము ఏ సమయానికి ఇది ఇరువురు ఒకటైతే ఎటువంటి బిడ్డ పుడతాడు అని. ఇప్పుడు అదే మళ్ళీ ఇంకొక రోజు దానికి తగినట్టుగా ఆడబిడ్డ పుట్టచ్చు. ఆ ఆడబిడ్డ ఎలాంటి బిడ్డ పుట్టాలి? ఏ దినము మగబిడ్డ, ఏ దినమైతే ఆడబిడ్డ. ఏ బిడ్డ పుడితే మళ్ళీ ఆ ఆడబిడ్డకు రాబోయే ఇది కూడా ఈ బిడ్డ సంతాన యోగ్యురాలుగా ఉంటుందా, సంతాన యోగ్యురాలు కాకుండా కూడా ఉంటుందా అనేది ఇక్కడే నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పతి రుత కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి బిడ్డ పుట్టవచ్చు. అంటే ఇక్కడ ఏ రోజు, ఏ దినము, ఏ సమయం అనే దాన్ని బట్టే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఎటువంటి బిడ్డ రావాలనేది నిర్ణయం పడిపోయింది.
అక్కడ ఇప్పుడు మంచి సంస్కారవంతురాలుగా పుట్టొచ్చు. అవునండి. లేదు పూర్తిగా పాపకర్మలతో కూడినటువంటి దుఃఖహీనురాలు, ఎప్పుడు దుఃఖపడుతూ ఉండేటువంటి బిడ్డ పుట్టొచ్చు. అవునండి. ఆ ఆ వంశానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి బిడ్డగా పుట్టొచ్చు. అవునండి. అంటే ఆ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అవునవునండి. మంచి శ్రేష్టమైనటువంటి బిడ్డలు పుట్టొచ్చు. మంచి విద్య అవును. కలిగినటువంటి బిడ్డలు పుట్టొచ్చు. విద్య లేని బిడ్డలు పుట్టొచ్చు. అవునండి. అదే మాదిరిగా ఇప్పుడు అంగవైకల్యముతో కలిగినటువంటి బిడ్డలు పుట్టొచ్చు. అవునండి. మంచి శరీరము కలిగినటువంటి బిడ్డలు పుట్టొచ్చు. అవునండి. అధర్మంగా నడుచుకునేటువంటి ఆడబిడ్డ పుట్టొచ్చు, మగబిడ్డ పుట్టొచ్చు. అవునండి. మంచి పురుషోత్తమురాలుగా పుట్టొచ్చు, పురుషోత్తముడుగా పుట్టొచ్చు. అవునండి. ఇలా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ తర్వాత వర్ణ సంక్రమాలు కూడా ఉన్నాయి దీంట్లో. మళ్ళా అవునండి. అంటే కుల మతాలు, జాతులు, అవును. అంటే ఈ స్త్రీ పురుషులే కాకుండా మళ్ళీ ఇటు వర్ణ అంటే సంక్రాలు జరుగుతాయి ఇక్కడ. అవునండి. అంటే దానికి తగినట్టుగా బిడ్డలు పుడతారు మళ్ళీ. అవునండి. ఇప్పుడు అటువంటి దీనిలో మంచి గుణం కలిగిన వాళ్ళైనా పుట్టొచ్చు, లేదు దుర్గుణం కలిగిన వాళ్ళైనా పుట్టొచ్చు. అవునండి. ఇట్లా మంచి రాజ వంశంలో రాజపుత్రులుగా పుట్టొచ్చు, పుత్రికలుగా పుట్టొచ్చు. అవునండి. ఇలా ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చినప్పుడు అవునండి. అంటే వీరు తిరిగి ఈ 15 రోజుల లోపల అవునండి. అంటే ఈ ఋతుకాలం తర్వాత అవునండి. ఋతుకాలం సమయం లోపల వీరికి ఉన్నటువంటి కాలంలో ఏ అవును. రోజు, ఏ సమయము, ఏ కాలము బట్టి ఇటువంటి బిడ్డలు కలగచ్చు. అవునండి. అప్పుడు ఇప్పుడు తన కర్మని ఎవరు తెచ్చుకున్నారా అంటే ఈ సంచిత కర్మను బట్టి ఇప్పుడు మనం అనేక ఉన్నాయి కదా, మన పుణ్య పాప కర్మలన్నీ మనం ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న చేతి కూడా ఇప్పుడు ఈ నిర్ణయం పడతారు. అవునండి. అవును. అందుకే ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఇంటికి వచ్చినా, అవునండి. లేదు ఒక మగబిడ్డ ఇంటికి వచ్చినా, అంటే ఇంతవరకు ఆ ఇంటికి మార్పులు చేర్పులు జరుగుతాయి కదా వివాహ సమయంలో. అవునండి. అంటే ఈ ఆడబిడ్డ వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఈ బంధాలతో కలుసుకుంటే అప్పుడు మార్పులు చేర్పులు, ఈ మగవారి జీవితంలో ఒక మార్పు. అవునండి. అదే మాదిరి ఆ స్త్రీ విషయంలో కూడా ఒక పురుషుడు వచ్చినాక మార్పు. అవునండి. అంటే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అంటే ఒకరు వచ్చిన తర్వాత తన జీవితంలో మార్పు అనేది కనపడతాం. అవునండి. అదే మాదిరిగా ఒక బిడ్డ పుట్టితే కూడా అవునండి. ఎందుకు పుట్టినాడు ఇప్పుడు ఆ బిడ్డ? వీళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ ఋతుకాలాల్లో వాళ్ళు ఎప్పుడు కలిసినారో తెలియదు కాబట్టి ఆ అవునండి. సమయాన్ని బట్టి ఇప్పుడు ఆ కలిగినటువంటి బిడ్డను రాబట్టి ఇప్పుడు ఆ బిడ్డను దీన్ని బట్టి మళ్ళీ వీళ్ళ స్థితిగతులన్నీ మారుతున్నాయి మళ్ళీ. అవునండి. అవునండి. ఇప్పుడు కర్మని ఇప్పుడు ఎక్కడ నిర్ధారించుకున్నారో మళ్ళీ మార్పులు చేర్పులు ఎక్కడ మారిపోయినాయి, ఈ బిడ్డతో మళ్ళీ మారుతాడు. అవునండి. ఈ బిడ్డతో కూడా ఇప్పుడు మొత్తం స్థితిగతులు మళ్ళీ కర్మలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి ఎప్పటికప్పుడు. అవునండి. అందుకే ఒక బిడ్డ పుట్టినా ఆడ మార్పులు తెలుస్తా ఉంటాయి. అది మంచి అనుకూలమైన స్థితి కన్నా తీసుకొని పోవచ్చు, లేదు వ్యతిరేకమైన దీనికన్నా తీసుకొని పోవచ్చు. అవునండి. సమస్యలు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు.
అదే అవునండి. మాదిరి సంతోషాలు కలగచ్చు, మంచి అభివృద్ధి కలగచ్చు, ఆ పలు రకాలుగా ఆదాయ వర్గాలు, సంపదలు కలగచ్చు, పలు అవునండి. రకాలుగా ఆటోమేటిక్గా పుడతా ఉంటాయి. అవునండి. ఎందుకంటే అటువంటి వారు వీళ్ళు తెచ్చుకున్నారు. అదే మాదిరిగా పోగొట్టుకునేది కూడా అదే మాదిరి ఉంటుంది. అవునండి. అంటే ఇక్కడ ఎవరు ఎవరి చేతుల్లో ఇప్పుడు ఆ కర్మను ఉండదంటే వాళ్ళు చేసినటువంటి పాప పుణ్య కర్మలో భాగంగా ఇప్పుడు అవునండి. ఈ జన్మకు వచ్చింది. అంటే ఈ ఎన్ని తప్పించుకొని వస్తామో చూడండి మనం. అవునండి. ఒక మానవ శరీరం రావడానికి ఎన్ని దోహదపడతా ఉండదు దీన్ని. అవునండి. అవునండి. ఒక ఆ ఇప్పుడు అది ఆ స్త్రీ పురుషుడు ఒక ఎక్కడెక్కడ పుట్టినోళ్ళు వాళ్ళు ఒకటి కావాల్సి వస్తా ఉంది. అవునండి. ఆ? వివాహం కావాల్సి వస్తుంది. వాళ్ళకి వివాహం అయితే ఆ క్షణకాలానికి వాళ్ళు ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం మనం రాబడుతుంది. అవునండి. దానికి ఎన్ని ఇప్పుడు ఏ రోజు వాళ్ళకి ఏ బిడ్డ అయినా కలగచ్చు. అప్పుడు అవునండి. ఏ బిడ్డ అయినా రావచ్చు, మనమే కాదు. ఇప్పుడు అదే మాదిరి కదా మన అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అనే వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు వాళ్ళు వేరే వచ్చినారు కదా మళ్ళీ పైగా. అవును. అంటే ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం ముందుగానే వాళ్ళు వచ్చుంటారు ఆల్రెడీ అదే గర్భసంచిలో. అవునండి. వాళ్ళు వచ్చినట్టుగానే ఇంకొకరు రావచ్చు. అవునండి. అంటే క్షణకాలమే ఉండేది, అంతకాలం ఒక క్షణకాలమే. ఎవరెవరు రావాలి పోవాలి, ఎవరు వస్తే ఏ కర్మలు అనిపించాలి అనేదే అవును. ఇక్కడ మొత్తం ముడిపడిపోయి ఉండదు. అవునండి. అవునండి. అయినా ఇప్పుడు ఈ వివాహం అయ్యేటప్పుడు ఆ స్త్రీ పురుషులను ఏ లగ్నంలో, ఏ క్షణంలో కలపాలనేది ఒక పురోహితుడు చూసి ఆ లగ్నం అనేది పెట్టించి అప్పుడు తాళి కట్టించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఏకం చేసేదాన్ని కూడా ఒక లగ్నం అనేది పెట్టించి ఏకం చేసేదాన్ని కదా ఒక స్వామి అనేవాడు పురోహితుడి ద్వారా చేస్తాడు. అవును. కానీ అక్కడ ఇన్ని జాతక రీత్యా ఇన్ని పుస్తకాలన్నీ చూసి, అన్నీ చూసి వాళ్ళ జాతక రీత్యా అన్నీ చేసినా గాని అక్కడ ఒక ఆ కాలం అనేది ఏ కాలంలో, ఏ సమయము ఆ కర్మలను బట్టి ఆ తల్లిదండ్రులకి ఏ బిడ్డ పుట్టాలా అనేది గూడా ఈ లగ్నం నిర్ణయించిన స్వామి వల్ల గూడా ఒక క్షణం అనేది మార్పనేది తేడా జరిగినా గూడా పూర్తిగా మార్పేసి జరుగుతాంది గదా నాయన. అది జరగదు జరగదు అది. నేను ఆ! ఉమ్, అవును. అది వాళ్ళ చేతిలో లేదు. అవునండి. అది వీళ్ళ కర్మను బట్టి ఉంటుంది. ఆయనేమో మంచి ఆలోచనతోనే వాళ్ళు అన్ని చూసే మంచి జరగాలని పెడతారు ఎవరైనా కూడా. అవునండి. అవునండి. పెడతాం. వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు చేసినారు. కానీ అవునండి. ఇక్కడ జరిగేది మాత్రం వీళ్ళ కర్మానుసారంగానే ఉంటుంది. అవునండి. అవునండి. ఆ! ఈ కర్మానుసారం ఆ తల్లిదండ్రులకు ఆ తల్లిదండ్రులు, బిడ్డలు చేసుకున్న కర్మానుసారంగానే వస్తాంది గానీ, అవును. ఆ పురోహితుడు పెట్టిన లగ్నము అనేది కూడా ఒక క్షణం మారిపోయినా గానీ, ఇక్కడ ఈళ్ళ కర్మానుసారమే జరుగుతాంది గదండీ ఇక్కడ. అంతే కదా నిన్న. ఆ! అవును. ఇప్పుడు మనకు తెల్లంగా తెలుస్తానే ఉన్నా. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. అవునండి. ఇప్పుడు ఒక క్షణంలోనే మన తత్వాలు మారిపోతున్నాయి. అవునండి. అవునండి. అంటే మన స్వరం మారుతా ఉంది, తత్వం మారుతా అవును. ఉంది. ఆ? మన అవునండి. గుణాలు మారుతా ఉన్నాయి, మన అరిషడ్ వర్గాలు మారిపోతా ఉన్నాయి. ఆ? అవునండి.
ఇప్పుడు ఇవన్నీ తోడవుతాయి ఆ క్షణానికి. అంటే అవునండి. ఆ ఒక్క క్షణం, అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏ బిడ్డ రావాలనో దానికి ఇటువంటివన్నీ కూడా తోడవుతాయి. అవునండి. ఇవన్నీ తోడైనాక అప్పుడు దానికి తగినట్టుగా ఇప్పుడు ఆ బిడ్డ అనేవాడు వస్తాడు. అవునవునండి. ఇప్పుడు మనకి ఏ గుణాలైతే ఎక్కువగా ఇదవుతున్నాయో, అవునండి. ఏ అక్షడ్ వర్గాలైతే ఎక్కువగా మనము ఇదవుతున్నామో, అవన్నీ ఆ అవును. మనసులో ప్రేరేపితం అవుతాయి. వెంటనే ఆ శరీరంలో మార్పులు జరుగుతాయి. అవునండి. అప్పుడు దానికి తగినట్టుగానే అప్పుడు మార్పులు చేర్పులు జరిగి వస్తా ఉంది. అంటే మనకు తెలుస్తానే ఉంది. ఇప్పుడు మాట్లాడుతానే కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క తత్వం మారిపోతా ఉంది. అవునండి. అవునండి. అంటే కాలానుగుణంగా మారుతా ఉంది. అవునండి. ఇది ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. అవునండి. ఇది ఎలా జరుగుతా ఉండదు ఈ కాల మార్పు. ఈ అవునండి. కాల మార్పు ఎప్పుడు ఎలా జరిగితే దాన్ని బట్టే ఇప్పుడు మిగతా పనులన్నీ జరుగుతున్నాయి. అవునండి. అంటే ఇప్పుడు అన్ని ఒక్కసారి జన్మ అనేది ఇచ్చిన తర్వాత ప్రతిదానికి మనకే లింక్ పెడేసి ఉన్నాడు. నువ్వు అవునండి. చేసుకున్న కర్మను బట్టే అని చివరికి మనకేమొస్తుంది? నువ్వు చేసిన కర్మను బట్టే నీకు అవునండి. ఆ శరీరం లభించింది. నువ్వు చేసుకున్న కర్మను బట్టే ఆ తల్లి వచ్చింది. నువ్వు చేసుకున్న కర్మను బట్టే ఆ తండ్రి వచ్చినాడు. అవునండి. నువ్వు చేసుకున్న కర్మను బట్టే నీకు ఇటువంటి భార్య వచ్చింది. నువ్వు ఇటువంటి కర్మ చేసుకోబట్టి ఇటువంటి భర్త వచ్చినాడు. నువ్వు చేసుకున్న అవునండి. కర్మను బట్టి నీకు మళ్ళీ బిడ్డలు కలిగినారు. అవునండి. నువ్వు చేసుకున్న కర్మలు బట్టే నీకు సంపదలన్నీ కలిగినాయి. నువ్వు చేసుకున్న కర్మను బట్టి సంపదలన్నీ పోయినాయి. అవునండి. నువ్వు చేసుకున్న బట్టే మంచి ఆరోగ్యకరమైనటువంటి శరీరం వచ్చింది. నువ్వు చేసుకున్న కర్మను బట్టే అనారోగ్య శరీరం వచ్చింది. అవునండి. నువ్వు చేసుకున్న కర్మను బట్టే నీకు అన్ని లభిస్తా ఉన్నాయి. నువ్వు అవునండి. చేసుకున్న కర్మను బట్టే ఇప్పుడు గురుదేవులు కూడా లభించినారు. నువ్వు చేసుకున్న అవునండి. కర్మను బట్టే తారకం లభించింది. అవునండి. ఆ? నువ్వు చేసుకున్న కర్మను బట్టే రేపు కడతేరేది కూడా. అవునండి. నువ్వు చేసుకున్న కర్మను బట్టే జనన మరణాలు ఎక్కిపోయేది కూడా అని మొత్తము మనకే అప్పచెప్పేసి ఉండేది. అవునండి. నువ్వు ఏ కర్మ చేస్తే ఇప్పుడు ఏ ఫలితం నువ్వు అనుభవిస్తున్నావో ఇంక చేసే కర్మలు కూడా అంతే. అవునండి. ఇంకా ఆ కర్మల బట్టి నీ యొక్క మొత్తం నడుస్తుందని మనకు తెల్లంగా పరమాత్మ చెప్పేస్తున్నాడు. అవునండి. కాబట్టి ఇక్కడ రెండో వారికి సంబంధం లేదు అని తీసేస్తున్నాడు మళ్ళీ. అవునండి. మనకు మాయలో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు కాబట్టి మనము అవునండి. వీళ్ళకు అంటే మనం పుట్టిన దగ్గర నుంచే మనకు తెలుసు కాబట్టి వీళ్ళే కనపడతా ఉండేది కాబట్టి ఈ కనపడే వస్తువునే నమ్మతా వచ్చినాం మనం. ఇంతవరకే మనకు తెలిసింది. అవునండి. మనము దాని గుండా నమ్మకాలు ఏర్పడుతున్నాయి, విశ్వాసాలు ఏర్పడుతున్నాయి, అపనమ్మకాలు ఏర్పడుతున్నాయి, దూరం అవుతా ఉండేది, దగ్గర అవుతా ఉండేది, ఒకటి సంపాదించుకుంటా ఉండేది, ఒకటి సంపాదించుకుంటా పోతా ఉండేది, మొత్తం దాని బేస్ మీదనే జరుగుతా ఉంది. అవునండి. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు తను చేసుకున్న దీన్ని బట్టే ఇక్కడ మొత్తం అనేది మర్చిపోయినాడు. అవునండి. మనం ఏమంటా ఉన్నామంటే నువ్వు ఇప్పుడు ఇంకొక తల్లిని చూస్తాం, ఆ తల్లి మాదిరి నువ్వు లేవని ఈ తల్లిని అంటాం. అవునండి. అవును. ఇంకొక తండ్రిని చూస్తాము, ఆ తండ్రి మాదిరి తండ్రి లేదంటాం. అవునండి. ఇంకొక భార్యని చూస్తాము, ఆ భార్య మాదిరి నువ్వు లేవంటాము. అవునండి. ఇంకొక భర్తను చూస్తాం, ఆ భర్త మాదిరి నువ్వు లేవు అని వీళ్ళని అంటాం. అవునండి. ఇంకొక పిల్లల్ని చూస్తాము, ఆ పిల్లల మాదిరి మన పిల్లలు లేరని వీళ్ళని మాట్లాడుతాం. అవునండి. అంటే ఇక్కడ అన్ని ఎదురుగా చూపించి వాళ్ళ మీద నెట్టేస్తాను. ఆ మాదిరి కావాలని మళ్ళీ కోరికలు పుడుతున్నాయి మనకి. అవును. అవునండి. ఉన్నదాన్ని వదిలేసి ఇప్పుడు
తన మనసుకు ఇంకొకటి ఇష్టపడితే దాన్ని తీసుకొని వచ్చి పెట్టి ఆ మాదిరి మీరు లేరు, నువ్వు లేవు అని మాట్లాడుతున్నావు. అవునండి. ఇప్పుడు అదే మాదిరి ఎదుటి వాళ్ళ మీదనే నాకు అవి కావాలా ఇవి కావాలని తల్లి దగ్గర నుంచి అడిగేది మొదలుపెట్టినాము. తండ్రిని అడుగుతున్నాము, అదే మళ్ళీ భార్యని అడుగుతున్నాము, మళ్ళీ అదే మరి భర్తను అడుగుతున్నాము, మిగతా వాళ్ళని అడుగుతున్నాము, స్నేహితులను అడుగుతున్నాము, సమాజంలో అందరూ ఎవరినైనా కూడా మనకు కావాల్సింది నచ్చింది ఇంకొకరిని అడిగి తీసుకునేది నేర్చుకునేసినాము. అంటే దీనికోసము ఏమేమి పెంచుకుంటా ఎలా వచ్చేస్తున్నాం చివరికి. ఈ మొత్తానికి ఎదుటోళ్ళ మీద చూస్తున్నామే కానీ వాళ్ళు నచ్చినారా, వీళ్ళు నచ్చినారా, అది నచ్చిందా, ఇది నచ్చిందా అని, ఆ సంపదలు ఉన్నా ఈ అన్నీ ఎదురుగా చూస్తున్నామే కానీ వీళ్ళందరికి తగినట్టుగా మనం ఉన్నామా అనేది ఒకసారి ఆలోచన చేస్తే మనం వీళ్ళందరికి ఎందుకు నచ్చడం లేదని మనకెందుకు ఆలోచన రాలేదు? ఒకరికి నచ్చుతా ఉన్నాము, ఒకరికి నచ్చడం లేదు. ఒకరు మనల్ని విమర్శిస్తా ఉంటారు, ఒకరు మెచ్చుకుంటా ఉంటారు, ఒకరు పొగుడుతా ఉంటారు, ఒకరు మనల్ని తిడతా ఉంటారు. అంటే ఇప్పుడు మనలో కూడా మనం ఎదుటోళ్ళలో చూసేదే ఇప్పుడు ఎదుటోళ్ళు మనలో కూడా చూస్తూ ఉంటారు కదా. అప్పుడు కాబట్టి ఇప్పుడు మొదట ఎవరి దగ్గర ఉంది అంటే నేను ఎదురుగా ఉండే వాళ్ళని చూసి ఇది అవుతున్నామే కానీ ఎదుటోళ్ళు మనం చూస్తే మాత్రం వాళ్ళ మీద కోపం వస్తా ఉంది మళ్ళీ. అంటే మాట్లాడితే వాటి పొగిడితే సంతోషం వస్తా ఉంది, తిడితే కోపం వస్తా ఉంది. అదే పని మనం కూడా చేస్తున్నాం కదా ఎదుటోళ్ళ మీద.